నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త, పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమం దిగారు. గొంతుకు తాడు చుట్టుకొని వినూత్నంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ఒక నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు అదేవిధంగా రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయట్లేదు. 6,000 కోట్ల రూపాయల బకాయిలు అక్కడే ఉన్నాయంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేయాలని కూడా మూతపడుతూ ఉన్నాయి. ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అన్ని బకాయిలను విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే, మూసీ నది మహోద్ధతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్, పోచంపల్లి, పొలిగొండ, రావణపేట అదేవిధంగా చౌటుప్పల్ మండలాల్లో పెద్ద ఎత్తున కూడా మూసీ నది మహోద్ధతంగా ప్రవహిస్తుండడంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోతుంది. చాలా గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ప్రధానంగా బీబీనగర్ టు పోచంపల్లి, ఒలిగొండ, రుద్రవెల్లి అదేవిధంగా చిన్నరావులపల్లి గ్రామాల మీదుగా మూసీ నది కాజువేల మీదుగా భారీగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు ఎక్కడిక్కడ కూడా నిలిచిపోయాయి. రాచకొండ పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా సహాయక చర్యలు, అక్కడ బందోబస్తు చర్యలు కూడా తీసుకున్నారు. మూసీ నది మధురితంగా ప్రవహిస్తుండడంతో కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు కూడా 15,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. 5 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షుడు పడాల సతీష్ అలాగే రాజ్కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్వి నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో కూడా రాజీవ్ రహదారి పైన కూడా పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ యొక్క నిరసనలో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 2,000 మందికి పైగా విద్యార్థులు కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొని ప్రభుత్వానికి నిరసనగా వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా కూడా నిర్వీర్యం చేసింది. విద్యార్థుల భవిష్యత్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాట మారుతుందంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు, చివరికి మద్యం శాఖకు కూడా మంత్రి ఉన్నారు, కానీ విద్యాశాఖకు మాత్రం మంత్రి లేకపోవడం దురదృష్టకరం అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమే, మరిన్ని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మరింత కూడా ఉధృతం చేస్తాం, ఆందోళన పెద్ద ఎత్తున చేస్తాం. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అవసరమైతే సీఎంను గద్దెదించేంత వరకు కూడా పోరాటాలు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్వి నాయకులైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, రామగుండ మెరుగుల కర్మాగారం ఆర్ఎఫ్సిఏలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి, అంతేకాకుండా వారికి ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ మజూర్ సంఘం ఆధ్వర్యంలో మజూర్ సంఘం నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ నుండి కూడా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ప్రధాన గేటు ముందు కూడా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కూడా కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిపైన ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి సంస్థ యాజమాన్యం ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా కార్మికులు అయితే ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాన్ని కూడా అమలు చేయడం లేదు. అంతేకాకుండా పని స్థలాలు దూరం ఉన్న నేపథ్యంలో అక్కడి పని స్థలాల వరకు కూడా ద్విచక్ర వాహనాలను అనుమతించాలి, మొబైల్ ఫోన్లను కూడా అనుమతించాలి. అంతేకాకుండా పనికి తగ్గ వేతనాన్ని 8 గంటల వరకు మాత్రమే పెంచాలి, అధికంగా పనిచేసినటువంటి వారు కూడా అధిక వేతనం కట్టి ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోరుకు ఏర్పాటు చేసినటువంటి కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏవైతే సూచించినటువంటి సూచనల మేరకు అవన్నీ కూడా ఆ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని విధాలుగా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఉన్నటువంటి కనకదుర్గ రైస్ మిల్లో బాయిలర్ పేలి 2 కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాల పాలైనటువంటి 2 కార్మికులను కరీంనగర్ ఆసుపత్రికి వెంటనే తరలించడం జరిగింది. అయితే బాయిలర్లో పనిచేస్తున్న సమయంలో బాయిలర్ సమీపంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు తీవ్రంగా గాయపడడం జరిగింది. బాయిలర్ పేలడానికి కారణం కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం కారణంగానే బాయిలర్ పేలిందంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. అయితే ఆ బాయిలర్ పేలిన ఘటనకైతే పూర్తిగా రైస్ మిల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గోడలతో సహా కూడా పూర్తిగా కూడా ధ్వంసం కావడం జరిగింది. అక్కడ ప్రమాద సమయంలో ఎవరు కూడా కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందంటూ కూడా స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా
రైస్ మిల్లుల యాజమాన్యం కావచ్చు, రైస్ మిల్ అసోసియేషన్ వారు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే రైస్ మిల్ సుమారు 130 రైస్ మిల్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే ఆరోపించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా కూడా వీటిపైన పర్యవేక్షణ లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు రైస్ మిల్ల పైన దృష్టి సారించి ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా కార్మికులు అలాగే ఇతర స్థానికులు కూడా కోరడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దద్దరిల్లింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనూ అటు నిర్మల్ జిల్లాలోనూ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాలు రాస్తారోకోలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెంటనే స్కాలర్షిప్లను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ చెల్లించకపోవడంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ప్రిన్సిపాల్కు నివేదించిన ప్రిన్సిపల్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేని ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. వెంటనే కళాశాలలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లను చెల్లించకుండా కాలయాపన చేస్తుందని, అందుకే తాము ఈ ఆందోళన చేపట్టినట్టు విద్యార్థులు పేర్కొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పట్టణంలో ఇంటింటా తిరుగుతూ భిక్షాటన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, అలాగే స్కాలర్షిప్లను కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గత్యంతరం లేకనే తాము ఈ భిక్షాటన కార్యక్రమం చేపట్టినట్టు విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఖానాపూర్కు చెందిన బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వము స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, అలాగే స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం చెందిన నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నుండి ఇవాళ మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం దాటికి హజీఖాన్పేటలో ఓ ఇల్లు కూలింది. శిథిలాల కింద చింతామణి అనే మహిళ చిక్కుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతి కష్టం మీద మహిళను కాపాడి చికిత్స నిమిత్తం నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం విద్యార్థులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రం శ్రీనివాసాపురం కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. వర్షపు నీరు ఇళ్ల మధ్యలో నిలుస్తుందని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా
పట్టించుకోకపోవడంతో ఇవాళ ధర్నా చేశారు. వనపర్తి పెబ్బేరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను ప్రభావం భారీగానే ఉందని చెప్పవచ్చు. దీంతో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు భారీగా కురియడంతో ఇటు వాగులు వంకలు పొంగిపోరడంతో పాటు దుందుబి నది ఉధృతంగా ప్రవహించింది. చెరువులన్నీ మత్తళ్లు దుంకినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసిన రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో కొన్ని కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఈ మోంతా తుఫాన్ ప్రభావం భారీగా చూపిందని చెప్పవచ్చు. దీంతో కల్వకుర్తిలోని విద్యానగర్లోని బచ్పన్ స్కూల్ ఏరియా మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేటలోని పలు కాలనీలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాటు నాగర్ కర్నూలు ప్రధాన రహదారి ఏదైతే టెలిఫోన్ ఎక్స్చేంజ్ టవర్ సమీపంలో ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా జలదిగ్బంధం అని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అమ్రాబాద్ మండలం కావచ్చు, ఇటు ఉపనూతల మండలం కావచ్చు, భారీ వర్షాలు కురవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి నది కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు తాడూరు మండలం గోవిందాయపల్లి సమీపంలో దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో అటు మేతకు వెళ్ళినటువంటి 12 గొర్రెలు, ఒక రైతుకు సంబంధించినటువంటి గొర్రెలు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని గొర్రెలు కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి కూడా రైతు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమామహేశ్వరంతో పాటు పాతాళ గంగ సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. పాతాళ గంగ వద్ద అయితే ఒక 3 షాపుల పైన కొండ చర్యలు విరిగిపడడంతో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రక్తదానం ప్రాణదానంతో సమానమని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. రక్తదానం చేసిన వాళ్ళు వేరే వాళ్లకు ప్రాణదానం చేసినతో ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రక్తదాన శిబిరంలో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మోంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లా పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ రెడ్ అలర్ట్ జారీ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉండేటువంటి వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాలకు సంబంధించి నడుములోతు వరకు నీళ్లు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా కాలనీలకు సంబంధించిన ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే డోర్నకల్ జంక్షన్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో పూర్తిగా ట్రాక్ పైకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, పూర్తిగా ప్లాట్ఫామ్ పై నుంచి నీళ్లు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే వరంగల్ నుంచి వెళ్ళేటువంటి రైళ్లన్నింటినీ కూడా నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అనేక గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్ల కనెక్టివిటీ కూడా కట్ అయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటు జనగామ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి కూడా వర్ష ప్రభావం తీవ్రంగానే కనిపిస్తూ ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే ఉదయం నుంచి నమోదవుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించి రాష్ట్రంలోనే అత్యధికంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 24.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు కూడా ఈ వర్షపాతం నమోదవుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా నిన్న యూసఫ్గూడలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనానికి పాల్పడ్డాడని, ప్రధానంగా ఎన్నికల
కమిషన్ నియమావళిని తుంగలోకి తొక్కాడని ఈ సందర్భంగా మధుసూదనాచారి వ్యాఖ్యానించాడు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని, రానున్న రోజుల్లో మరొక 4 రోజుల పాటు కూడా సీఎం పర్యటించే అవకాశం ఉందని, ఖచ్చితంగా ఇప్పటికే రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కే విధంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం జరగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చెప్పినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సీఎం హోదాలో ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో హామీలు ఇవ్వడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు ఆందోళన బాట పట్టారు. తరచూ చిన్న చితక వర్షాలకు ముంపున గురి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ముస్లిం కాలనీ, హనుమాన్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రోడ్డెక్కి నిరసన కార్యక్రమం తెలిపారు. చిన్న చితక వర్షం వచ్చినప్పటికీ తమ కాలనీలు ముంపున గురవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యేకు, ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చెప్పినా స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, చిన్న చితక వర్షాలకు ఇళ్లంతా మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, ఇతర సామాగ్రి అంతా తడిసి ముద్దవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. దీంతో రంగంలోకి దిగినటువంటి మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసీల్దార్, సిఐ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వినిపించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాకపోవడం పట్ల వామపక్షాలు, విపక్ష పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అక్కడికి వచ్చినటువంటి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ముంపు సమస్యను పరిష్కరిస్తామని, దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయబోతున్నామని చెప్పడంతో ప్రజలు కొంత శాంతించడం ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఆందోళన విరమించినప్పటికీ కూడా హనుమాన్ నగర్ కావచ్చు, ముస్లిం కాలనీ కావచ్చు, మిగతా లోతట్టు ప్రాంతాలు, మదిరలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముంపు నివారణ చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 3 నెలలు గడిచినా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. తాజాగా మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి గంధంపల్లి, ఉప్పలపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి యూరియా సబ్ సెంటర్ల దగ్గర వందల మంది రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిల్చున్నటువంటి రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ క్యూ లైన్లను కొనసాగించారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆ వర్షాన్ని లెక్క చేయకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఈలోపు అక్కడికి వచ్చినటువంటి అధికారులు వర్ష తీవ్రత ఉంది, యూరియాని పంపిణీని వాయిదా వేసినట్టు ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో గొడవకు దిగారు. 3 నెలలుగా తిరుగుతున్నామని 1-2 కట్టల యూరియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఈ లారీని కూడా వేరే సొసైటీకి తరలించేందుకు కుట్ర చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదం దిగారు. దీంతో అధికారులు రైతులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి లారీ యూరియాని ఇక్కడే పంపిణీ చేస్తామని, దయచేసి శాంతించాలని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కానీ గత 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యూరియా కోసం ఇంత పెద్ద ఎత్తున కష్టపెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు యూరియా కష్టాలు తీర్చాలని బయ్యారం మండల రైతులు కోరుతా ఉన్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతిని అంచనా వేయకుండా దాటేందుకు ప్రయత్నించినటువంటి ఒక డీసీఎం డ్రైవర్తో సహా కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సమీపంలోని అంజనాపురం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అంజనాపురం దగ్గర ప్రవహిస్తున్నటువంటి నిమ్మవాగు ఉధృతిని అంచనా వేయలేనటువంటి ఒక డీసీఎం డ్రైవర్ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వద్దని వారించేటువంటి ప్రయత్నం చేసినా హెచ్చరిస్తూ పలు రకాలుగా ఆహాకారాలు చేసినప్పటికీ డ్రైవర్ వినిపించుకోకపోవకుండా వాగును క్రాస్ చేసేటువంటి ప్రయత్నం చేయగా డీసీఎం డ్రైవర్తో సహా కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైనటువంటి డ్రైవర్ అశ్వరాపేటకు చెందినటువంటి మురళిగా గుర్తించారు. అశ్వరాపేట నుంచి డీసీఎం వ్యాన్ తీసుకుని వచ్చి ఏనుకూరులో పత్తి లోడ్ చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, పల్లిపాడు అంజనాపురం మీదుగా ఏనుకూరు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి మురళి అంజనాపురం దగ్గర ఉన్నటువంటి నిమ్మవాగును దాటేందుకు ప్రయత్నించాడని చెప్పారు. సాయంత్రం వరకు పోలీసులకు ఉన్నటువంటి వైరా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం డీసీఎం వ్యాన్ యొక్క ఆచూకీ కానీ డ్రైవర్ యొక్క ఆచూకీ కానీ లభించలేదని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టుగా తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, మోంతా తుఫాను కారణంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఇటు మల్యాల, కొడిమ్యాల, అలాగే జగిత్యాల పట్టణంతో పాటు కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యలో అప్పుడప్పుడు వర్షం నిలిచిపోయినప్పటికీ కూడా మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత నుంచి భారీగా ప్రారంభమైంది. 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ముసురుతో కూడిన వర్షము, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కొన్ని మండలాల్లో కురుస్తున్నటువంటి సందర్భం. అయితే వాతావరణ
శాఖ హెచ్చరికల మేరకు జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను అయితే సూచించారు. ఏ ఒక్కరు కూడా సెలవు తీసుకోకుండా మండల స్థాయిలో ప్రతి ఒక్క అధికారి కూడా వ్యవహరించాలి. ఈ వర్షాల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లినా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇంకా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నప్పటికీ రేపటికి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులైతే కాస్త అప్రమత్తమయ్యారు. ఇక మరొక వార్త, ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ధర్మపురి అలాగే ఇటు వెల్గటూరు మండలం కోటిలింగాల ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహిక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళొద్దంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే నీటి మట్టం ఎల్లంపల్లి నీటి మట్టం పెద్ద సంఖ్యలో రావడంతో ఈ క్రమంలో ఇప్పటికే చేపల వేటకు వెళ్తున్నటువంటి వారు కూడా తక్షణమే తిరిగి రావాలి. అలాగే గొర్రెల కాపర్లు ఇటు ఈ కాపర్లంతా కూడా ఆ వైపు వెళ్ళకూడదంటూ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తూనే ఆ గోదావరి నది ప్రవాహక ప్రాంతాల్లో అధికారులు అలాగే పోలీసులచే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం నుంచే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం, రేపు కూడా ఇదే తీవ్రత ఉన్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగా ఉండబోతోంది, మరి అధికారులు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకుంటారు, సహాయక చర్యలు ఏ విధంగా చేపడతారో చూడాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మెథాన్ తుఫాన్ ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అట్లాగే మెదకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదు కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. సిద్దిపేట జిల్లాలోనైతే జనజీవితం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా రైతులైతే ఈ అకాల వర్షం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి అంతటా కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాదు, గజ్వేల్ అట్లాగే చేరియాల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉదయం నుంచి మొదలైనటువంటి వర్షం రాత్రి సాయంత్రం అయ్యేసరికి మరింత ఉధృతంగా మారిపోయింది. పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అట్లా ఈ నేపథ్యంలో ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి అంతటి నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అట్లాగే సిద్దిపేట మార్కెట్ యార్డులో, అట్లాగే గజ్వెలు, దుబ్బాక, చేరియాల తదితర ప్రాంతాల్లోని మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిపోయి రైతులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక హుస్నాబాద్లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక డీసీఎం వ్యాన్ వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఆ వ్యాన్కు సంబంధించిన టైరు పేలిపోయిన నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రయాణికులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. ఇక అక్బర్పేట భూంపల్లి మండలంలోని అక్బర్పేట గ్రామంలో కానుగంటి నర్సయ్య అనే ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వెళ్ళినటువంటి అగంతకులు తుపాకీ పేరిట నాటు తుపాకీతో బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి కలకలం రేగింది. నిన్న రాత్రి తర్వాత ఇద్దరు అగంతకులు ముసుగులు ధరించి ఆయన ఇంటికి వెళ్లారు. తుపాకీ ఉందని చెప్పి బెదిరించి తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఒక్కసారిగా గట్టిగా అరుపులు కేకలు వేసిన సందర్భంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్న సందర్భంలో ఆ ఇద్దరు అగంతకులు కూడా అక్కడి నుంచి పారిపోయారు. అయితే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్లకు అవి నాటు తుపాకులా లేకపోతే అసలైన తుపాకులా, ఆ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాల మీద విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయాల మీద దుబ్బాక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెథాన్ తుఫాన్ ప్రభావంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మెదకు, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని పలు మండలాలకు సంబంధించిన గ్రామాల్లో పెద్ద ఎత్తున వర్షం తడిసిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చేతికి వచ్చిన పంటలు చేయిజారిపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తూప్రాన్ మండలం దాతర్పల్లి నుండి మల్కాపూర్ వెళ్లేటువంటి రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలాన్ని లేపింది. ఆ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులకు చిరుత కనిపించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంత వాసులంతా కూడా భయకంపితులవుతున్నారు. వాళ్ళు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాటిని
పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసే క్రమం కూడా కనిపిస్తుంది. బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవడం కోసం అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చెలో కలెక్టరేట్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బుని విడుదల చేయకపోవడం ఫలితంగా పేద వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని, ముఖ్యంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో, అట్లాగే ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్నటువంటి బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అందకపోవడం వల్ల వాళ్ళని కాలేజీల నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి నెలకొన్నది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.